నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ వాగ్దేవ్యై నమః 10వ తారీఖు ఫిబ్రవరి నెల 2025 సోమవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం నాటి పంచాంగం ప్రకారము సూర్యోదయ సమయం ఉదయం 6 గంటల 48 నిమిషములకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 12 నిమిషముల వరకు. ఈరోజు తిథి త్రయోదశి రాత్రి 7 గంటల 1 నిమిషం వరకు. తదుపరి చతుర్దశి తిథి ప్రవేశము. అయితే నక్షత్రము పునర్వసు సాయంత్రం 6 గంటల 1 నిమిషం వరకు. తరువాత పుష్యమి నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము రాత్రి 2 గంటల 11 నిమిషములకు. ఈరోజు దుర్ముహూర్త సమయము మధ్యాహ్నం 3 గంటల 9 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 55 నిమిషముల వరకు. రాహుకాల సమయం 8 గంటల 14 నిమిషముల నుంచి ఉదయం 9 గంటల 39 నిమిషముల వరకు. యమగండ కాలం ఉదయం 11 గంటల 5 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయం ఉదయం 5 గంటల 12 నిమిషముల నుంచి ఉదయం 6 గంటల వరకు. అమృత ఘడియలు మధ్యాహ్నం 3 గంటల 34 నిమిషముల నుంచి సాయంత్రం 5 గంటల 10 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 7 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 53 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. ఫిబ్రవరి 10 2025 నాటి దిన ఫలితాలలో ముందుగా మేషాది ద్వాదశ రాశుల వారికి చూసుకున్నట్టయితే, మేషరాశి వారికి ఉద్యోగస్తులకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. అయితే మేనేజర్ స్థాయిలో ఉండే వారికి అవకాశాలు వస్తాయి, కానీ ఒత్తిడి అధికంగా అయ్యే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. వెంటనే ఎగబడి ఏది పడితే దాని మీద అగ్రిమెంట్లు చేసేయడము, అత్యుత్సాహంతో ఒప్పేసుకోవడము, ఇలాంటి పనులు చేసినట్టయితే నష్టపోయే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే నిద్రలేమి, మానసిక ఒత్తిడి కనబడుతోంది. కుటుంబ పరంగా చూసినట్లయితే కుటుంబంలో ఒత్తిడి, మానసిక అశాంతి, కుటుంబంలో తేడాలు, మనస్పర్ధలు, ఆ ఒడిదుడుకులు వచ్చే అవకాశం ఉంది. దానివల్ల మనశ్శాంతి కోల్పోయే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము హనుమాన్ చాలీసాని తప్పనిసరిగా పారాయణ చేసుకోండి. మంగళవారం నాడు కుజదోష నివారణకు పూజలు చేసుకోండి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే ఉద్యోగస్తులకు వృత్తిపరంగా ఎదుగుదల కనబడుతుంది, కానీ సహోద్యోగులతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. విద్యార్థులకు అనుకూలమైన కాలము. వ్యాపారస్తులకు ఆర్థిక వ్యవహారాల్లో తొందరపాటుతనం ప్రదర్శించకండి. పెట్టుబడులు ఈరోజు అస్సలు పెట్టకండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కండరాల నొప్పులు వచ్చే అవకాశము, కీళ్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశిలో ఉండే వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు ఇవే ఫలితాలు వర్తిస్తాయి. చిత్ర పరిశ్రమలో ఉండే వారికి, రాజకీయ రంగంలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం పట్ల కనుక చూసినట్టయితే కండరాల నొప్పులతో పాటు కీళ్లకు సంబంధించినటువంటి సమస్యలు రావడము ఒక వంతైతే, ఆపరేషన్స్ కూడా జరిగే అవకాశము కొందరిలో గోచరిస్తోంది. డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరిగా తీసుకోండి. అయితే కుటుంబ పరంగా మీరు ఎలా ఉండబోతోంది అంటే కనుక, కుటుంబంలో అస్తవ్యస్తంగా ఉంటుంది. బంధుమిత్రులు మీ పట్ల నిరాదరణ చూపించడంతో పాటు మీకు విలువలేని పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. తరువాత సంతానం కోసం కానీ లేదా వివాహం కోసం కానీ ప్రయత్నాలు చేయాలి అని అనుకున్న వాళ్ళు ఈ రోజుని వదిలేయండి. ఈ రోజు అంతా అనుకూలంగా పరిస్థితి గోచరించట్లేదు. అయితే కుటుంబానికి మాత్రం మీరు సమయాన్ని కేటాయించండి. పిల్లల పట్ల ఒకంత శ్రద్ధను పెట్టి వారు ఏం చేస్తున్నారు, ఎటు వెడుతున్నారు అనే పరిస్థితిని మీరు తప్పనిసరిగా పర్యవేక్షణ చేసుకోవాలి. మీకు చెప్పదగిన పరిహారము మంగళవారం నాడు శివుడి పూజ చేసి శివాలయంలో అభిషేకం మీ పేరు చేయించుకున్నట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. అయితే మంగళవారం నాడు మీరు తప్పనిసరిగా కేజింపావు గోధుమలను దానంగా ఇచ్చినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే ఉద్యోగస్తులకు పదోన్నతులు వస్తాయి, ప్రమోషన్స్ వస్తాయి, ప్యాకేజీలు పెరుగుతాయి, శుభవార్తలు వింటారు, కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగస్తులకు అన్ని విధాలా చాలా చక్కగా ఈ రోజు ఉండబోతోంది. వ్యాపారస్తులకు ఎగుమతి దిగుమతి వ్యాపారాల్లో మాత్రం, అంటే ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ వ్యాపారస్తులకు విశేషమైన లాభాలు వస్తాయి. అది మీరు విదేశాలతో చేసుకున్నా, లేదంటే ఇక్కడి నుంచి అటు చేయాలన్నా, అంటే విదేశాల నుంచి ఇండియాకి కానీ,
ఇండియా నుంచి విదేశాలకు కానీ, ఏమైనా వర్తక సంబంధాలు పునరుద్ధరించుకోవడానికి కూడా ఇది చాలా చక్కని సమయం కాబట్టి, మిగిలిన వ్యాపారస్తులు కూడా విదేశాలతో ఒప్పందాలు పెట్టుకోండి. తరువాత పారిశ్రామిక రంగం వాళ్ళకి, వాణిజ్య రంగం వాళ్ళకి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అయినప్పటికీ మీరు పెట్టుబడులు పెట్టుకోవడానికి మాత్రం నిరభ్యంతరంగా పెట్టుకోండి. చక్కని ఫలితాలు పొందుతారు. దీనితో పాటుగా ఆరోగ్యం పట్ల చూసినట్టయితే మైగ్రేన్ తలనొప్పి రావడంతో పాటు కండరాలకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చే అవకాశము ఈరోజు కనపడుతోంది. దానికి తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. ఆహారం పట్ల, మీ యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అయితే కుటుంబ పరిస్థితి చూసినట్లయితే కనుక కుటుంబ పెద్దలతో విభేదాలు వస్తాయి. కొంతమందికి విడిపోయే పరిస్థితి కూడా గోచరిస్తోంది. దీనితో పాటుగా మీ యొక్క బంధువర్గంలో ఉన్నవారు మిమ్మల్ని ద్వేషించే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే కొంతమందికి గతంలో ఏమైనా సమస్యలు కానీ, లేదంటే విడిపోయిన వాళ్ళు కలుసుకోవడం కానీ, ఇట్లాంటి కొంతమందికి ఒక రకమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. అంటే ఈ రాశిలో ఉండేవారికి కుటుంబంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అది మీ మీ యొక్క కుటుంబాన్ని బట్టి మీరు నిర్ణయాలు తీసుకోవాల్సింది. మీకు చెప్పదగిన పరిహారము హనుమాన్ చాలీసా తప్పనిసరిగా చదవండి. ఆంజనేయ స్వామి ఆలయానికి దర్శనం చేసుకోండి. ఎర్రని వస్త్రాలను దానంగా ఇవ్వగలిగితే మరీ మంచిది. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే ఉద్యోగస్తులకు కొత్త కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ప్రమోషన్స్ వస్తాయి. తరువాత కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. దీనితో పాటుగా మీ యొక్క పై అధికారులు మిమ్మల్ని విదేశాలకు పంపించడానికి మీ యొక్క పేరును సిఫార్సు చేసే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారస్తులకు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉండే వారికి విశేషమైన లాభాలు వస్తాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే గ్యాస్ట్రిక్ సమస్యలు, కడుపుకు సంబంధించిన సమస్యలు, ఒత్తిడికి సంబంధించినటువంటి సమస్యలు గోచరిస్తున్నాయి. దానికి తగిన జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్లయితే పిల్లల ఆరోగ్యం మీద చాలా శ్రద్ధ పెట్టడంతో పాటు వాళ్ళని గమనించుకోవడం కూడా మీ బాధ్యతగా స్వీకరించాల్సిందే. అయితే కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు, కానీ ఒక కీలకమైన సమాచారం మిమ్మల్ని వేదనకు గురి చేసే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్త పడండి, కంగారు మాత్రం పడకండి. మీకు చెప్పదగిన పరిహారము కుజుడికి సంబంధించినటువంటి ఏదైనా దానం కానీ, జపం కానీ చేసుకోవడంతో పాటుగా నవగ్రహ ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.